హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను వీడికి హాయ్ చెప్పమని చెప్తే వాడు చూసారా ఎలా చేస్తున్నాడో. ఇంతకీ మేమిద్దరం ఎక్కడికి వెళ్తున్నామని అనుకుంటున్నారా? ఈరోజు తల్లి కొడుకులము ఇద్దరు కలిసి డైరెక్ట్గా వాడి స్కూల్ నుంచి తీసుకొని అలా షాపింగ్కి వెళ్ళిపోయామండి. ఈరోజు మా హస్బెండ్ మాకు ఫ్రీడమ్ ఇచ్చేశారు, ఏటీఎం కార్డ్ కూడా ఇచ్చేశారు. మీ నచ్చింది షాపింగ్ చేసుకోమని చెప్పేశారు. ఇంక ఇంతకన్నా ఏముంటుంది ఒక హౌస్ వైఫ్కి. ఇంకా వెళ్ళిపోయాము. కార్ కూడా పంపించారండి, ఆయన పర్సనల్ కార్ కూడా పంపించారు డ్రైవర్ని ఇచ్చి. ఇంక ఈరోజు మేము రాజమండ్రిలో ఉండే ఏకైక మాల్ అండి ఇది, ప్రసాదిత్య మాల్. అక్కడికి వెళ్ళిపోయాము. అక్కడ మాకు నచ్చింది తినేసాము. నేను ఇక్కడ నా ఫేవరెట్ వచ్చేసి దీంట్లో రోజ్ మిల్క్ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకవేళ మీరు రాజమండ్రి వాళ్ళైతే తప్పకుండా ట్రై చేయండి. కోవా రోజ్ మిల్క్, జస్ట్ కోవా మాత్రమే యాడ్ చేస్తారు, దీంట్లో మిల్క్ యాడ్ చేయరు. దాని తర్వాత రోజ్ సిరప్ యాడ్ చేస్తారు. మనకు నచ్చితే ఐస్ క్యూబ్స్ వేయించుకోవచ్చు, లేదంటే దాన్ని స్కిప్ చేయొచ్చు. నేను ఐస్ క్యూబ్స్ వేసాను, దానివల్ల కొంచెం లిక్విడ్గా వచ్చింది నాకు. లేదంటే స్కిప్ చేయండి, మనకి థిక్గా కోవా టెక్స్చర్లో చాలా బాగుంటుంది. ఇది నాకు వచ్చేసి కాస్ట్ 150 రూపీస్ పడిందండి. కానీ టేస్ట్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. స్వీట్ వద్దని అనుకున్న వాళ్ళు కొంచెం అవాయిడ్ చేయొచ్చు. ఇద్దరు కలిస్తే ఈజీగా తినేయొచ్చు, ఒకరు తినాలంటేనే కొంచెం కష్టంగా ఉంటుంది. నేను నా బాబు ఇద్దరం కలిసి తినేసాం దీన్ని. చాలా 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 టేస్టీగా ఉంటుంది. రోజ్ మిల్క్ పక్కన పెట్టేసి ఇది ఒకసారి ట్రై చేయండి, కోవా రోజ్ మిల్క్. చాలా యమ్మీగా ఉంటుంది. ఈ ఆంటీతోనే మిక్స్ చేయించి మరీ తిన్నాను నేను. చాలా టేస్టీగా ఉంది. చూసారుగా, ఐస్ క్యూబ్స్ వేయడం వల్ల కొంచెం లిక్విడ్గా అయిపోయింది. మా బాబుకి వచ్చేసి కేఎఫ్సి ఆర్డర్ పెట్టాను. వాడు కేఎఫ్సి లవర్ అండి. ఎక్కడికి వెళ్ళినా వాడికి చికెన్, నాన్ వెజ్ ఇలాంటి ఐటమ్స్ అన్నీ కావాలి. వాడు వెజ్ అనేది అసలు టచ్ చేయడు. అందుకే వాడు కేఎఫ్సి తీసుకున్నాడు. ఇద్దరము రోజ్ మిల్క్ షేర్ చేసుకున్నాము. ఇంకా చాలా షాపింగ్ చేసామండి. ఆ వీడియోస్ అన్నీ నేను ఫర్దర్గా మీకు నెక్స్ట్ వచ్చే దాంట్లో నేను షేర్ చేస్తాను. చూసారుగా, ఐస్ క్యూబ్స్ మాత్రం మీరు అవాయిడ్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడే అండి పాపం ఒక అమ్మాయి డాక్టర్ చనిపోయింది కదా, ఇన్స్టెంట్ చూపిద్దామా ప్లేస్ అని చెప్పేసి పెట్టాను. నాకు వెళ్ళే ముందే తెలిసింది ఇదే మాల్ అక్కడే అని చెప్పేసి. అందుకే మా హస్బెండ్ పదే పదే చెప్పారు జాగ్రత్త జాగ్రత్త అని చెప్పేసి. ఇంకా వెళ్ళే దారిలో కొన్ని వెజిటేబుల్స్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాం. ఇదే అండి మేము ఉండే కాలనీ. బాయ్ ఫ్రెండ్స్.